డెలివరీ టైంలో ప్రెగ్నెంట్ లేడీకి ఎంతమంది ఉండాలి సపోర్టింగ్‌గా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. యూజువల్‌గా డెలివరీ అయ్యే టైంకి మా హాస్పిటల్‌లో ప్రెగ్నెంట్ లేడీతో పాటు వాళ్ళ హస్బెండ్ అండ్ మదర్, ఇన్‌లాస్ ఇంకా వాళ్ళ అప్రోచ్‌ని బట్టి అంటే వాళ్ళ దగ్గరున్నారా, ఫార్ ఉన్నారా బట్టి వీళ్ళందరూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ ఏంటంటే, ఒక లేడీ డెలివరీ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఒక్కరే ఉన్నా డెఫినిట్‌గా ఈజీగా మేనేజ్ చేసుకోగలరు. ఐయామ్ డాక్టర్ సుధా. సిట్యుయేషన్ కోవిడ్ టైంలో మేము కొన్ని కపుల్స్‌లో చూసాం. ఒక కపుల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. వీళ్ళు రాజస్థాన్ నేటివ్ ప్లేస్ వీళ్ళది. అంటే జాబ్ పరంగా వీళ్ళు హైదరాబాద్‌లో ఉంటున్నారు. సో, ఈమె ప్రెగ్నెన్సీ చెకప్స్‌కి అన్నీ అటెండ్ అయ్యింది. అనుకోకుండా అప్పుడు కోవిడ్ సిట్యుయేషన్ వల్ల వాళ్ళ పేరెంట్స్, ఇన్‌లాస్ రాజస్థాన్‌లో ఉండడం వల్ల వాళ్ళెవరు కూడా ఇక్కడికి ఆమె డెలివరీ టైంకి రాలేకపోయారు. ఆమెకి ముందు కూడా సిజేరియన్ అయింది. సో, ఈసారి కూడా సిజేరియన్‌కి ప్లాన్ చేశాము. వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబున్నాడు. ఒక 2 ఇయర్స్ బాబు. సో, వీళ్ళు అడిగారనమాట నన్ను, "డాక్టర్ మేము మేనేజ్ చేసుకోగలమా? ఇద్దరమే ఉన్నాము విత్ 1 చైల్డ్." నేను చెప్పాను, "మీరు డెఫినిట్‌గా చేసుకోగలరండి" అని ముందుగానే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చాము. సో, ఆమెకి డెలివరీ అయినప్పుడు తర్వాత కూడా సపోర్టింగ్‌గా వాళ్ళ హస్బెండ్ ఆ చిన్న చైల్డ్‌ని కూడా మేనేజ్ చేసుకుంటూ, ఈమెను కూడా చూసుకుంటూ చక్కగా మేనేజ్ చేసుకున్నారు. సో, నేను చెప్పాను, మీకు డెలివరీ అయిన రోజు ఒక 12 అవర్స్ పాటు పోస్ట్ డెలివరీ ఆమె ఎలాగో బెడ్‌లోనే ఉంటుంది. ఫ్లూయిడ్స్ అవి ఎక్కుతూ ఉంటాయి. ఆఫ్టర్ థాట్ ఆమెకి మెల్లిగా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఆమె లేచి తన వర్క్ తను రూమ్‌లో చేసుకోగలుగుతుంది అని ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో, అది చెప్పినట్టుగానే ఆమె మంచిగా రికవర్ అయ్యి, లేచి న్యూ బోర్న్ బేబీని తను చూసుకునేది. ఆల్రెడీ 2 ఇయర్స్ కిడ్‌ని వాళ్ళ హస్బెండ్ చూసుకునేవాళ్ళు. సో, ఈ విధంగా వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్లారు. ఈవెన్ ఇంటి దగ్గర కూడా వాళ్ళ హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ, కుకింగ్ అండ్ బేబీని చూసుకోవడం ఇవన్నీ కూడా ఇద్దరు షేర్ చేసుకొని ఎంతో హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ చెకప్స్‌కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. స్ట్రెస్‌కి గురవ్వలేదు. వాళ్ళ పేరెంట్‌హుడ్‌ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ జర్నీ సాగించారు. థాంక్ యూ.